భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ వేళ క్రెడిట్ ఫైట్ ఇప్పుడు తారాస్థాయికి చేరింది. భోగాపురం ఎయిర్పోర్ట్ తమఘనత అంటే తమఘనత అంటూ మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు ఇటు వైసీపీ అటు కూటమి నేతలు. అయితే ఈ క్రెడిట్ వార్ లో ఇప్పుడు కొత్త పాయింట్ ఒకటి తెరపైకి వస్తోంది. దాన్ని తీసుకొచ్చారు బొత్స. ఇంతకీ ఆ కొత్త పాయింట్ ఏంటి, వైసీపీ నేతలు వినిపిస్తున్న వాదన ఏంటి అనేది మనం ఈ స్టోరీలో చూద్దాం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై క్రెడిట్ వార్ కంటిన్యూ అవుతోంది. వైసీపీ అధినేత మాజీ సీఎం ట్వీట్ తో మొదలైన ఈ క్రెడిట్ ఫైట్ ఇప్పుడు మరో మలుపు తిరిగింది. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కొత్త పాయింట్ ని తెరపైకి తెచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు చంద్రబాబుకు అస్సలు సంబంధమే లేదన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈనాటిది కాదని వైఎస్ఆర్ హయాంలోనే దీనికి బీజం పడిందన్నారు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. వైఎస్ఆర్ ఆలోచనల నుంచే భోగాపురం ఎయిర్పోర్ట్ పుట్టిందన్నారు బొత్స. భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మించాలనే ఆలోచన వైఎస్ఆర్ది అయితే భూసేకరణతో పాటు అన్ని వివాదాలను క్లియర్ చేసి అనుమతులు తీసుకొచ్చిన ఘనత జగన్ది అన్నారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కార్యరూపం దాల్చి ప్రారంభోత్సవం జరుపుకుంటుందంటే దానికి కారణం వైఎస్ఆర్ అండ్ జగనే కారణమన్నారు బొత్స సత్యనారాయణ. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది వచ్చిందంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు హయాంలో తీసుకున్న అప్పుడు జరిగిన కార్యక్రమాలలో భాగము, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన కార్యక్రమం. నేను ఇద్దరు క్యాబినెట్లో ఉన్న మంత్రిగా అథారిటేటివ్గా నేను చెప్తున్నా, కొత్త ఎయిర్పోర్ట్ ఆలోచించి చంద్రబాబుదా ఎవరు చెప్పారు? భోగాపురం ఎయిర్పోర్ట్ ఘనత ఖచ్చితంగా వైసీపీదే అంటున్నారు గుడివాడ అమర్నాథ్. 2023లో శంకుస్థాపన చేసినప్పుడే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి GMR కి టార్గెట్ ఫిక్స్ చేశారని గుర్తు చేశారు. ఈ 2 ఏళ్లలో ఒక్క కొత్త బిల్డింగ్ కూడా కట్టని కూటమి ప్రభుత్వం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించిందంటే ప్రజలు నవ్వుకుంటున్నారంటూ సెటైర్లు వేశారు. మే 3, 2023ని శంకుస్థాపన చేసినటువంటి రోజే GMR గారికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో 30 మాసాల్లో ఎయిర్పోర్ట్ పూర్తి చేసి 2025 డిసెంబర్ కల్లా కంప్లీట్ చేసి ఈ రాష్ట్ర ప్రజలకు అంకితం చేయాలన్నటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మీకు అధికారం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది, దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తవుతామండి. ఈ 2.5 సంవత్సరాల్లో కొత్తగా ఒక స్కూల్ కట్టలేదు, కొత్తగా ఒక హాస్పిటల్ కట్టలేదు, చివరికి మీరు అంటున్నటువంటి అమరావతిలో కొత్త బిల్డింగ్ కట్టలేదు, ఎవరికి ఏమి కట్టలేనివి నువ్వు GMR ఎయిర్పోర్ట్ భోగాపురంలో కట్టానంటే ఎవరు నమ్ముతాను? ఒకవైపు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరుగుతుంటే మరోవైపు తమఘనత అంటే తమఘనతే అంటూ క్రెడిట్ వార్ కోసం మాటల యుద్ధం కంటిన్యూ చేస్తున్నారు వైసీపీ కూటమి నేతలు.